రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది గాయపడగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కుంభమేళాకు వెళ్లేందుకు భక్తులు భారీగా స్టేషన్లోకి వచ్చారు. దీంతో ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లకు సంబంధించిన 13, 14 నంబర్ల ప్లాట్ఫామ్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఈ క్రమంలోనే ఓ రైలు రావడంతో ఆ ట్రైన్ ఎక్కే నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఘటనను రైల్వే డీసీపీ కేపీఎస్ మల్హోత్రా ధృవీకరించారు. ప్లాట్ఫామ్ నెంబర్ 14 వద్ద ప్లాట్ఫామ్ నెంబర్ 1 సమీపంలోని ఎస్కలేటర్ దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఇక మృతుల్లో 14 మంది మహిళలు, 2 పురుషులు, 2 పిల్లలు ఉన్నారు. ఘటనపై ఎల్జీవీకే సక్సేనా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. అయితే తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం అతిషి స్పందించారు. కేంద్ర, యూపీ ప్రభుత్వాలు ప్రజల భద్రతను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. మహాకుంభమేళాకు భక్తులు వెళ్తూ ఉన్న క్రమంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రజల భద్రతపై ఆందోళన చెందడం లేదని ఆరోపించారు. ప్రయాగ్రాజ్ లో ఎటువంటి ఏర్పాట్లు లేవు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం సైతం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇక ప్రజలకు వీలైనంత త్వరగా సాయం అందించాలని ఆమె సూచించారు. అయితే ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తాజాగా మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇక మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 2,50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. మైనర్ గాయాలైన వారికి ₹1,00,000 ప్రకటించింది. తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు వెల్లడించారు. మృతులంతా ఢిల్లీ, బీహార్కు చెందిన వారిగా అధికారులు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మారిందనే ప్రచారమే ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 14 పైకి వస్తుందని, 10 గంటల 10 నిమిషాలకు బయలుదేరుతుందని అధికారులు తొలుత అనౌన్స్మెంట్ చేశారు. ఇక ఈ ట్రైన్ కు దాదాపు 1500 జనరల్ టికెట్లు అమ్మినట్లు తెలుస్తోంది. ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు ఈ టికెట్లు కొనుగోలు చేసిన జనం 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. అదే ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన స్వతంత్రతా సేనాని ఎక్స్ప్రెస్, 13వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి రావాల్సిన భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం అప్పటికే ఆయా ప్లాట్ఫామ్ల పైన పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. ఇక 2 రైళ్లు ఆలస్యం కావడంతో ప్లాట్ఫామ్లపై రద్దీ
పెరిగిపోయింది. రాత్రి 9:55 ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ మరో ప్లాట్ఫామ్ పైకి వస్తుందనే ప్రచారం జరిగింది. ట్రైన్ బయలుదేరడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వేచి ఉన్న జనమంతా మెట్ల వైపు కదిలారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో కదలడమే కష్టమవుతుండగా రైలు ఎక్కడ వెళ్లిపోతుందోనేమోననే ఆందోళనతో తోపులాట జరిగింది. మెట్లపైకి జనం ఒక్కసారిగా చేరటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక మహిళలు, పిల్లలు మెట్లపై పడిపోయారు. దీంతో జనం వారిని తొక్కుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే అధికారుల తొలి ప్రకటన చేశారు. రద్దీ పెరగటంతోనే తొక్కిసలాట జరిగిందని ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాంశు ఉపాధ్యాయ్ వెల్లడించారు. కొందరు ప్రయాణికులు 14, 15 ప్లాట్ఫామ్ల మధ్యనున్న మెట్లపై నుంచి జారిపడ్డారని హిమాంశు వివరించారు. వారి వెనక నిలబడి ఉన్నవారు కింద పడ్డారని సిపిఆర్ఓ చెప్పారు. ఇక సిపిఆర్ఓ ప్రకటనకు విరుద్ధంగా ఢిల్లీ పోలీసులు వాదించారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, చూసిన మొత్తానికి ఒకరి మీద ఒకరు కారణాలు అయితే చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు కానీ మరి అక్కడ ముందు ప్రాణాలు అయితే బలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మొదటిగా ప్రయాగ్రాజ్ మరికొన్ని రోజుల్లో ముగిసిపోతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఒక పవిత్ర స్నానం చేయాలన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కొద్దిమంది అయితే మరికొద్ది మంది ఢిల్లీకి పొట్టగొరి కోసము అక్కడ చేస్తున్న సామాన్య కూలీలు కానీ లేకపోతే అక్కడ పనిచేసే చిన్న ఉద్యోగులందరూ కూడా వీకెండ్స్ లో వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ రెండు రద్దీలు ఒకేసారి రావడంతోనే ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే నిన్న రెండు రకాల సమస్యలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులందరూ అక్కడికి ఏదైతే వచ్చి ప్లాట్ఫామ్ మీద ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రైల్లోకి అందరూ ఎక్కాలనే ప్రయత్నం ఒకటైతే, మరొకటి ఏదైతే రైల్వే శాఖ చేసిన ప్రకటనలు కానివ్వండి దాన్ని అర్థం చేసుకున్న క్రమంలో ప్రయాణికులు పడ్డ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ కూడా ఈ ఘటనకు కారణంగా చెప్తాను ఏమిటో కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా అక్కడ చూస్తే ఎక్కువ శాతము చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న మెట్ల మార్గం దగ్గర తోపులాట జరగడం కానీ అక్కడ నుంచి కింద పడిన నేపథ్యంలోనే ఈ మరణాలు సంభవించాయనేది ఇప్పటికే మనకు ప్రాథమికంగా అర్థమవుతుంది. మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా ఏదైతే స్పెషల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ ట్రైన్ సంబంధించిన కరెక్ట్ వేలో కరెక్ట్ గా తెలియకపోవడము, అక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ కు సంబంధించిన సమాచారం అందించడంలో నేను అలసత్వం ఏదైతే దాని కారణంగానే ఒక్కసారిగా ప్రయాణికులందరూ ఆ ట్రైన్ ఎక్కాలనే ప్రయత్నం చేశారు. రెండోది ఏంటంటే ఏదైతే అక్కడ వచ్చిన వాళ్ళు కానివ్వండి ఎవరైతే చిన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువ శాతము జనరల్ టికెట్ తీసుకొని జనరల్ టికెట్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణం చేసే క్రమంలో కూడా అందరూ ఒకేసారి ఒకే బోగి వైపు పరిగెత్తడం కానివ్వండి, మరొక ట్రైన్ ఉందో లేదో వచ్చిన ట్రైన్ వాళ్ళు అనుకున్న ట్రైన్ అన్న ఒక ఆదుర్దాత కూడా జరిగినట్టు కనిపిస్తుంది. ఈ సందర్భంలో రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళ మృతుల వివరాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేస్తే అందులో ఆహాదేవి, పింకీదేవి, శ్రీలాదేవి, వ్యోమ్తో పాటు పూనందేవి, లలితాదేవి, సురుచి, కృష్ణాదేవి, విజయ్, నీరజ్, శాంతిదేవి, పూజా కుమారు, పూనం, సంగీత మాలిక్, మమతా ఝా, రియా సింగ్, బేబీ కుమారి, మనోజ్ అంటూ వీళ్ళందరూ చనిపోయినట్టుగా ఇప్పటికే వాళ్ళ మృతదేహాలను గుర్తించడంతో పాటు వీళ్ళందరూ దాదాపుగా బీహార్ అలాగే ఢిల్లీ వాసులుగా గుర్తించడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఓవైపు సిపిఆర్ఓ ఇస్తున్న సమాచారానికి అలాగే పోలీసులు చెప్తున్న సమాచారానికి మధ్యలో వ్యత్యాసం ఉండడంతో ఇది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఇప్పటికే
రైల్వే శాఖ భావించింది. దానికి తోడు పోలీసులు కూడా దీనిపై ఇప్పటికే ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చిదంబరెడ్డి చెప్పండి, మొన్న జరిగిన మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ లో జరిగిన తొక్కిస్లాట మరవక ముందే ఇంకా ఆ మృతుల సంఖ్య కూడా స్పష్టత రాలేదు, ఇంతమంది చనిపోయారని అధికారికంగా కూడా ధృవీకరించలేదు. అయినప్పటికీ మళ్ళీ రైల్వే స్టేషన్ లో ప్రయాగ్రాజ్ కి కుంభమేళాకి వెళ్లే సందర్భంలో ప్రయాణికులు ఈ విధంగా తొక్కిస్లాట జరగడం, చనిపోవడం ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే యోగి ప్రభుత్వానికి బాధ్యత లేదంటారా? కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు, అయినా కూడా ఎటువంటి ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే అక్కడ మహాకుంభమేళాలో చేసిన ఏర్పాట్లకు సంబంధించి ఎంత కొంత సంతృప్తి ఉన్నా సరే, బట్ ఏదైతే ప్రయాణ ఏర్పాట్లు కానివ్వండి, ముఖ్యంగా అంటే ట్రైన్లో వాటికి రద్దీ తగ్గట్టుగా ట్రైన్లు అలొకేట్ చేయకపోవడము, అంతేకాకుండా రైలు ఏదైతే రోడ్డు మార్గంలో వచ్చే వాళ్ళకి దాదాపుగా 10 నుంచి 50-60 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అనేది రెగ్యులర్ గా కనిపిస్తుంది. 2 నుంచి 8 గంటల పాటు రోడ్ల మీద నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇవన్నింటి సక్రమంగా నడపడంలో ఖచ్చితంగా యోగి ప్రభుత్వం విఫలం చెందింది అని ఇప్పటికీ విపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే క్రౌడ్ వస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళని ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలన్న విషయంలో కానివ్వండి, అక్కడ లోకల్ పోలీసు అలాగే అక్కడ ఉన్న అధికారుల మధ్యలో సమన్వయ లోపం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటూ కొంతమంది విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అంటే ఇంత గొప్ప ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసే క్రమంలో ప్రభుత్వం తీసుకునే చిన్న తప్పులు జరుగుతున్న తప్పులు కానివ్వండి, ఇలాంటి అజాగ్రత్తలు 10ల సంఖ్యలో ప్రాణాలు పోవడానికి కారణాలుగా మనకు కనిపిస్తున్నాయి. మొదటికి అక్కడ మహాకుంభమేళాలో తొక్కిస్లాట జరిగి చనిపోయిన మృతుల సంఖ్య పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాకముందే, అంతేకాకుండా ప్రతిరోజు ప్రయాగ్రాజ్కి వెళ్తున్న రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అందులో కూడా 10ల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు. దీంతో ఏదైతే ఆర్గనైజ్ గా ఉండాల్సిన రైల్వే స్టేషన్ లో ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో కానివ్వండి, వాళ్ళకి చెప్పే సమాచారంలో ఆ అస్పష్టత కారణంగా కూడా ఇలాంటి జరగడం ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీ ప్రభుత్వానికి కూడా ఒక మచ్చగానే మనము పరిగణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రయాగ్రాజ్ అనేది ఇప్పుడు మనం చూసిన మహాకుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి ఈ ఈవెంట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా 40 కోట్లకు పైగా జనాలు భావించిన నేపథ్యంలో ఆ సంఖ్య కేవలం 30 రోజుల్లోకే కంప్లీట్ అయిపోయిందన్న విషయం గురించి, అంటే 25 రోజుల్లోకి 40 కోట్ల మంది వస్తున్న నేపథ్యంలో మరి 20 నుంచి 25 కోట్ల మంది వస్తారు నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఎంత కొంత అంశం మనకు కనిపిస్తుందని చెప్పేస్తున్నాను. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.